చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల వరకు చేశాడు, బీచ్లకి ఏం చేయలే. జగన్ వాళ్ళ బంధువులకు వాళ్ళు చూసుకుంటారు. ప్లాట్ఫారం బండి పెట్టి ఇప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలు అయింది. బీచ్లకి అది ఇస్తాం ఇది ఇస్తామని కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువులు పెంచేసి తిన్నాక బాధలు పడతాను. పేద ప్రజలు వయసు రీత్యా చూసిన పెన్షన్ రావాలి కదా, రావాలి పెట్టాం, ఇంకా వస్తాయి అన్నారు. ఇంకా దానికి ఆశించి పెట్టలేదు. ఇంకా దేవుడు సమాధానం చెబుతున్నారు కానీ చెప్పట్లేదమ్మా. పద్దాక తిరిగి వెనక రావాల్సి వస్తుంది, పదే వెళ్తున్నాం అంటున్నారు. పద్దాకి వెళ్తాను వస్తాను. కన్నా మాకు చదువు రాదు, ఏను ముద్ర వేసిన వాళ్ళమి. అమ్మా మీకేం వస్తాను ఏమనేదని మాకు జవాబు కూడా చెప్పట్లేదు. ఇదే ఈ బండి కొని 23 సంవత్సరాలు ప్లాట్ఫారం బండి. దీని మీద పాతకొట్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగించుకుంటాను. జరగట్లా. అంటే వాలంటీర్లు ఉన్నప్పుడు ఏదైనా సమాధానం ఉండేది కదా, మరి ఇప్పుడు ఏమైపోయింది? వాలంటీర్లో ఉన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పేవారు కాదు, గేర్లుగా ఉండేవారు. వీళ్ళు అలాగా ఉంటున్నారు. మళ్ళీ పథకాలు వచ్చిన వాళ్ళ కాడికే వస్తారు. పవన్ కళ్యాణ్ అన్ని చేస్తానంటున్నాడు. పవన్ కళ్యాణ్ చేస్తారని అభిమానం ఓట్లు వేసామండి మేము. పవన్ కళ్యాణ్ ముఖం పెట్టి మేము బీచ్లో అందరం ఓట్లు వేసాం. అంది సైలెంట్గా ఉన్నారు మరి. ఏమన్నారండి మరి అది చెయ్యాలి కదా. ఏమంటారు? ఇంకేమి ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో? ఇల్లు స్థలం కానీ ఏదన్నా? మాకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారండి ఇల్లు. ఓకే, అందులో వర్కౌట్ అయ్యింది. అయితే వర్కౌట్ అయ్యింది. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఏమి 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు. గ్యాస్ సిలిండర్లు ఏమైనా డబ్బులు పడ్డాయమ్మ 3000. తల్లికి వందనం, పిల్లలకి ఏం పడలేదమ్మా. మాకేమి లేదు. వృద్ధాప్య పెన్షన్ ఏదన్నా అంటే ఏదీ లేదమ్మా. ఏ పింఛన్ లేదు. మరి రేషను ఇస్తాను. ఏమైనా ఇబ్బందిగా ఉందా? రేషన్ డిపోలో తీసుకుంటాను. డిపోలు బంగారానికి ఇస్తాను. మురళి గారేనే మనం వెళ్ళేసరికి బాగా పోటాల్సిన పట్టుకెళ్ళి అంటున్నారు. మరి వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వ్యాపారాలు లేవు. ఇసుక దొరికినాయి కానీ చాలా మంది పనులు లేవంటున్నారు. పనులు లేవు. మన పని వాళ్ళు అమరావతి వాళ్ళు తీసుకెళ్తలేదా? తీసుకెళ్ళట్లా. మన పవన్ కళ్యాణ్ అభిమానం పెట్టి ఓట్లు వేసాము. మా నాయకుడు సుబ్రహ్మ పవన్ కళ్యాణ్ మన బీచ్లకి సాయం చేస్తారని వేసాము. అది ఆయనేమో వేరే వ్యవహారాల్లో ఉంటున్నారు కదా, మరి అలాగా చేద్దాం. అతనికే వేద్దాం, పవన్ కళ్యాణ్ చేస్తాం. మరి జోజీ నగర్ ఘటనలో కూడా వచ్చే పని అంటున్నారు చాలా మంది. ఎక్కడికమ్మా? భవానీపురం జోజీ నగర్ ఇల్లు పడేశారు, అక్కడికి కూడా వచ్చే పనిగా అంటున్నారు ఆయన. ఏం వెళ్తాము, ఇక్కడ ఇప్పుడు వెళ్ళాము, బేరాలు లేవు, వస్తాను లేదా. ఈ బండి పెట్టి కూడా అన్ని పార్టీలకు పెట్టానండి. ఈ బండి కూడా ఇవ్వనా పోతాను బండి కదా. టైర్లు పోయా, టోపులు పోయా అని చెప్పుకుంటున్నాను. కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయని? కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయండి. నిత్యావసర సరుకుల ధరలు తగ్గినాయి, అవి పెరిగినాయి. మళ్ళీ మిర్చికి పెరిగింది, కారం పెరిగింది, కందిపప్పు పెరిగింది. ఏ వస్తువులే కొనుక్కు తప్పదు కదా. నేను పథకం వస్తే ఏది లెక్క చేయకుండా ఉంటాం. అమరావతి అయితే అన్న మనకు బాగుపడతాం. ఇటు రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇటు భూముల రేట్లు కానివ్వండి. భూముల రేటు మనకేమందంటే రెక్కలు కట్టం చేసుకున్న వాళ్ళకి పనులు ఉంటే బాగుంటుంది. రైల్వే రేట్లకి పెద్ద వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. కానీ కూలోడికి ఎప్పుడు కష్టం చేసుకోవడం కదా. నేను రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా ఉండేది? అమ్మో బంగారు తండ్రి అండి. అన్నపూర్ణ సుఖీ బాబా అతను పెట్టిన పెట్టానండి. కొత్త ప్రభుత్వాలు వచ్చే కొత్త పథకాలు, అందులో స్త్రీశక్తి, మహాశక్తి అని ఎక్కువ పేర్లు కూడా ఇవే ఉన్నాయి. మరి ఏమంటారు మీ పరంగా? ఒక 18 నెలలు గడిచింది కాబట్టి సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది? పర్టికులర్గా మీకేమేమి లబ్ధి పొందారు? మా వరకు అయితే ఆ తల్లికి వందనం అయితే పడింది. రైతు భరోసా మాత్రం లిటిగేషన్లో పెట్టి మాత్రం పడలేదు. అది అంటే పిఎం కిసాన్ పడ్డా కానీ కొన్ని రైతు భరోసాలు కొత్త సిస్టమ్ వచ్చి అది ఇది మారటం వల్ల అవి మాత్రం పడలేదు. ఇంక మిగతా పథకాలు అంటే పర్వాలేదు. గ్యాస్ సిలిండర్లకి డబ్బులు పడుతున్నాయండి. ఎలా ఉన్నాయి? రోడ్లు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు ఎలా? కరెంట్ ఛార్జీలు మాత్రం పెంచారు సార్. మళ్ళీ జగజ్జీవన్ జ్యోతి తీసేశారు కదా. మరి కొన్ని పథకాలు ఇచ్చి కొన్ని తీసేస్తే యూజ్ ఉండదు కదా సార్. నిజంగా చెప్పినట్టుగా మహిళలకు 1500 ఇవ్వాలి ప్రతి మంత్, అది ఇవ్వలేదు కదా. ఆ పథకం ఇంకా అసలు అమల్లోకే రాలేదు. సంవత్సరం వారు 18,000. దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ మరి ఎప్పుడే అవుద్ది అనేది చెప్పట్లేదు. ఇటు పక్క ఏమో మహిళలకు ఉచిత బస్సు అన్నారు. నిజంగా ఉపయోగం అన్నారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఎక్కినాక సార్ ఉచిత బస్సు ఎందుకు సార్? ఇప్పుడు ఉచిత బస్సు వల్ల కదా ఇన్ని యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎక్కువైపోయినాయి. ఇంట్లో పని ఉన్నా పని లేకపోయినా ఎక్కేస్తున్నారు బస్సు. యూజ్ వల్ల అయితే ఉపయోగం ఉండేది, ఇప్పుడు యూజ్ లేదు కదా దానివల్ల. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి, ఆయన పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా కష్టం వస్తే వస్తున్నాయి సార్? తెలియదు సార్ నాకు విషయం. ఇంకా మిగతా అంశాల్లోకి వెళ్తే అమరావతి పక్కనే మేడం ఎలా అనిపిస్తుంది? రేపు పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు, కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఒక 10-15 ఏళ్ళ సమయం అడుగుతుంది ప్రభుత్వం, ఇవ్వగలుగుతాము? ఏమో సార్ చూడండి మీరే. టోటల్గా ఒక్క మాటలో ఇదే విధానంగా డెవలప్మెంట్ వెళ్తే ఎలా ఉంది? ప్రస్తుతానికైతే బాగానే ఉంది గవర్నమెంట్. కాదే కొన్ని పథకాలు వస్తున్నాయి, కొన్ని పథకాలు రావట్లేదు. చూసుకుంటే బెటర్. కొత్త ప్రభుత్వాలు వచ్చే కొత్త పథకాలు ఏమేమి వస్తున్నాయి, ఏమేమి రావట్లేదు? ఏమొస్తే మనకేమి వచ్చేది ఏమి లేదు. మాకు పింఛన్ రాదు, ఇల్లు లేదు,
అది ఇంకేం చేయాలి, ఇల్లు రాపించుకోవాలన్నా ఇవ్వట్లేదు, రాయట్లేదు. అప్పుడు రాశారు చంద్రబాబు జగన్ ఉన్నప్పుడు, అది రాలేదండి. మరి ఇంకేం అదే మనకి ఇంకేం. కరెంట్ ఛార్జీలు ఏమైనా ఎక్కువ అనిపిస్తుంది? మరి ఎక్కువ వేస్తున్నాడు. సరుకులు ధర ఎలా ఉంది? సరుకులు కూడా ఎక్కువే రేట్లే. మేడం 1వ తారీఖు పెన్షన్ వస్తుందా? మాకు పింఛన్ అక్కడ వస్తుంది, మనకు రాదు. రేషన్ డిపోలో తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమైనా ఉందా? అంటే మళ్ళీ వరుసకి ఇబ్బంది ఏం లేదు. అంటే మామూలుగా 5వ తారీఖు పోతేనే వేస్తున్నాడు, తర్వాత అయిపోయినాయి అంటున్నారు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇచ్చారు, తర్వాత ఏమో డాక్యుమెంట్లు అన్నారు, తర్వాత బాండ్లు అన్నారు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఏం లేదు, అవి ఇచ్చారు. మరి ఇంకా మనకు తెలియదు అయ్యే పనులు ఏమైనా దొరుకుతున్నాయి కొత్త ప్రభుత్వాలు వచ్చాక? ఏం పనులు ఉన్నాయి, అయ్యే పనులు. మగవారికి కానీ ఇంట్లో అదే ఇంకా ఆడవాళ్ళకైనా పోయే వాళ్ళకి పోతారు, మనం బాము పనికి. గ్యాస్ సిలిండర్కి ఎన్నిటికి పడ్డాయి ఉచితంగా డబ్బులు అన్నారు? ఒక్కదానికి కూడా పడలేదండి. ఆ అన్నయ్య అన్నారు కానీ ఏమీ పడలేదు అసలు. మేడం మరి ఈ పక్క చూసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం ఏదన్నా వెళ్ళారు? మనం ఒకసారి కూడా వెళ్ళాల. నిజంగా ఉపయోగమేనా, అది వేస్ట్ అంటే? ఏమో వేస్ట్ అంటున్నారు అందరూ. మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు అందుకున్నారు? 9 ఉండే కదా అప్పుడు. అదే దీనికి దానికి 45 సంవత్సరాలకి ఇచ్చాడు డబ్బులు. ఇప్పుడు అవి లేవు మనకి. డ్వాక్రాలు ఏమైనా ఉన్నారు? డ్వాక్రాలు లేవు, పావలా వడ్డీలు రుణాలు అన్నారు, ఏం లేవు అవన్నీ. కొంచెం వెయిట్ చేస్తున్నారు అయితే పథకాల కోసం. చూడండి ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు ఇటు పక్క, అమరావతి పక్కన కదా, ఏమైనా పనులు దొరుకుతున్నాయా? ఏమో మనమేమి వెళ్ళము పనులకి, ఏమి ఆడవాళ్ళం ఇంటికాడే ఉంటాము, తింటాము. తల్లికి వందనం పేరుతో ఇంట్లో పిల్లలకి ఏదన్నా డబ్బులు ఇప్పటికైతే మనవరాలకి ఒకసారి వేశారు మామూలుగా పిల్లకి వేశారు. పర్లేదు, శుద్ధి శుభ్రత ఉంటుందా మీ చుట్టుపక్కల? డ్రైనేజీ, క్లీనింగ్, వాటర్ బాగానే ఉంటుంది. మరి ఏమంటారు మేడం, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో మరొకసారి ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటారు? చెబుతాం. రైట్ మేడం. పరిస్థితి కొత్త పథకాల్లో ఉచితాలు ఎక్కువ అవడం వల్ల కొన్ని కార్మిక వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి, అందులో ఆటో కార్మికులు. 15,000 చేతి ఇచ్చినప్పటికి ఏదో ఒక 1 మంత్కి సరిపెట్టవచ్చు, తర్వాత పరిస్థితి ఏమంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. దానివల్ల మరి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఒకళ్ళనే కాదు, ఆటో వాళ్ళకి లేనట్టు కదా. చూసుకుంటే ఒక పక్క ఇంటికేం తీసుకెళ్తున్నారు, గ్యాస్ కానీ లేకపోతే కిస్తీలు కలుగుతుంది. 2 నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు అందరం దానివల్ల. 15,000 ఎంతవరకు సరిపెట్టారు? దేనికి ఏమైనా ఉపయోగపడ్డాయి? 15,000 వస్తే చేతికి 1 మంత్ గడుచుద్ది, ఇంకా తర్వాత మిగతా 11 నెలలు అవన్నీ గడపాలి కదా మరి. సార్ దీంతో పాటు బయటికి సంబంధించిన ఆటో సెక్షన్ వాళ్ళు కూడా వస్తున్నారు, పర్మిట్లు కొనుక్కున్న పరిస్థితి ఏంటి? పర్మిట్ కొనుక్కున్న వాళ్ళు పరిస్థితి అంటే ఇంకా బయట పర్మిట్ గురించి పట్టించుకోవట్లేదు పెద్దగా, దానివల్ల అన్నీ వస్తున్నాయి, బళ్ళు బయట నుంచి వస్తున్నాయి. మరి కనీసం సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు సార్? 1వ తారీఖు పెన్షన్, తర్వాత రేషను, ఈ విధానంలో చూసుకుంటే తల్లికి వస్తుంది. పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు డబ్బులు పడ్డాయా? తల్లికి వందనం పడలేదు ఈసారి, కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. సార్ మంత్లీ ఇంతకుముందు ఎంత తోలేవాళ్ళు, ఇప్పుడు ఎంత తోలుతున్నారు? అసలు రోజుకి ఎంత వస్తుంది? ఇదివరకు రోజుకి 1000-1500 తోలేవాళ్ళం, ఇప్పుడు రోజుకి వచ్చి 500-600 తోలుతున్నాం. అర్థమవుతుంది కదా, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. మామూలుగా 1500 తోలేవాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు ఈ సెక్షన్ లేదు కాబట్టి కొద్దిగా ఉపయోగపడి అంటున్నారు, ఇప్పుడు కొంచెం తీసేస్తే బాగుంటుందని చాలా మంది. బస్సా ఉచిత బస్సు గురించి ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళే తీసేయమంటున్నారు, మనం చెప్పడం కాదు. అసలు డ్రైవర్లే ఎక్కించుకోవడానికి అరుస్తున్నారు, కొనుక్కుంటున్నారని వాళ్ళే చెప్తున్నారు టీవీలో. సార్ మిగతా అంశాల్లోకి వెళ్తే అమరావతి పక్కనే ఏదన్నా రద్దీ పెరిగిందా ఇటు పక్క జనాభా, లేకపోతే ఇంకా అట్లాగే ఉంది? జనాభా అయితే పెరిగినట్టు ఇంకా బాధ, ఇదివరకు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. అంటే అభివృద్ధి ఒక 15 ఏళ్ళు ఇవ్వగలిగితే డెవలప్ అవుతుంది అంటున్నారు, మరి ఎలా ఉంటుందంటారు వచ్చే కొద్ది? రేట్లు అయితే పెరుగుతూనే ఉంటాయి మరి. ఎలా ఉంది సార్? ఏదన్నా రియల్ ఎస్టేట్లు అన్నా కనపడుతున్నాయి, ఏదన్నా ఆశాజనకంగా ఉందా ఇటు? ఎందుకంటే పనులు మొదలైనవి అంటారు. రియల్ ఎస్టేట్ అంటే ఇంకా అన్నీ పెరిగినాయి రేట్లు ఇప్పుడు, మరి ఇదివరకు మీద ఇప్పుడు బాగా పెరిగినాయి రేట్లు రియల్ ఎస్టేట్. ఓకే, టోటల్గా ఎలా ఉంది సార్? స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఒక్క మాట స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి త్వరలో, ఎలా ఉంది? అంటే రేపు పంచాయతీ ఎన్నికలు జరిగేది, అది మనం ఏం చెప్పగలం, దాని పార్టీలు కూడా ఉన్నాయి కదా. చూసుకుంటే విజయవాడ కానివ్వండి, ఇటు పక్క గ్రామాల్లో కానీ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న మున్సిపాలిటీల్లోనేమో మున్సిపల్ ఎలక్షన్స్, ఒక పక్క గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదన్నా పథకాల్లో జాప్యం ఉందా? ఏమన్నా అప్లై చేసుకున్నారా? అసలు ఏం లేవండి, అసలు ఏం రావట్లేదు బాబు, అసలు ఏం రావట్లేదు. మాకేమో ఇబ్బంది పడుతున్నాం. అంటే 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వట్లేదు సార్? పెన్షన్ ఇస్తున్నాండి. తర్వాత తీసుకునే రేషన్ డిపోల్లోకి వెళ్ళి తీసుకుంటున్నారు, ఇబ్బంది ఏమైనా ఉందా? అది ఇవ్వట్లేండి, ఓ 6 తారీఖు తినే కానీ ఇవ్వట్లే, వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంకా విషయం చెప్పాలంటే జగన్ ఉండే మాత్రం ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇక మాకు నచ్చలండి. మరి ఆయన కూడా మరొకసారి ప్రజల్లోకి వస్తారంటున్నారు జనవరిలో, మరి ఏమంటారు? ఆహ్వానిస్తారా? బస్సు యాత్రలతో పాటు ఆయన కూడా జిల్లాల వారీగా తిరుగుతారంటారు. ఆయన ఉండాలండి బాబు, ఆయన ఉండాలండి బాబు. అప్పుడు అందుకున్నారు పథకాలు ఆయన ఉన్నప్పుడు? అనుకున్నాను. 9 పథకాలు ఉన్నాయి అప్పుడు, ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇట్లాగా మొత్తం ఇచ్చారండి బాబు.
నాకు ఉండే చూపించనా పర్లేదు పర్లేదు చెప్పండి చెప్పండి. నన్ను గడిపోసారు ఆయన ఆశీర్వాదం నాకు చూపించారండి. నాకు చూపించారు. మరి అప్పట్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు కదా మరి. లేరండి, వాళ్ళు వచ్చి మాకు ఇంటికి వచ్చి ఇచ్చారండి బాబు. ఇప్పుడు ఆడండి బాబు ఎత్తుకోవడం వస్తుంది బాబు. ఏందండి బాబు మాకు ఇదే పరిస్థితి. ఏమంటే అమరావతి పనులు ఏమైనా దొరుకుతున్నాయా? తాపీ పనులు కానీ ఏమన్నా? అస్సలు ఏం లేవండి. నేను కాలుమని వేస్తుందండి, ఈరోజు కూలి పనికి వెళ్తున్నా. ఏంటి సార్ దీనికి ఎందుకని? ఏం లేదండి, పని లేవు. ఇసుక అయిపోయింది అంటున్నారు, అది అన్నది ఇది అంటున్నారు. ఎందుకని బాబు మాకు చాకరీ? అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇసుక దొరకట్లా అయితే? అబ్బాయి లేదండి, జగన్ ఉన్నప్పుడు పనులు ఉన్నాయి అంటున్నా. జై జగన్ అన్న. అప్పుడు బాగానే ఉందా? మరి ఏమంటారు, అమరావతి కదా పక్కన, ఏమన్నా రేట్లు పెరిగినట్టు ఉన్నాయా ఈ చుట్టుపక్కల భూములకి? ఏమండి మీకు క్వశ్చన్ చెప్పంటారా? కూలోడు కూలా ఉన్నాడు, ఉన్నోడులా ఉన్నాడు. ఆడు ఉన్నాడు బతుకుతున్నాడు, కానీ కూలా ఉన్నాడు బాబు. మేము పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పట్టించుకుంటే బాగుంటాయి కదా, మరి ఆయన ఏం మాట్లాడలేదు. మరి ఆయన ఏమన్నాడు, మేము అందరికి ఇచ్చేస్తాను, ఆమె ఇచ్చేస్తున్నాను ఏంటి, ఇంట్లో ముగ్గురు పిల్లలకి ముగ్గురుగా ఆమె ఇచ్చేస్తానండి. 6 రోజులు వద్దండి బాబు మాకు. అదే ఆయన అన్ని చెప్పి ఉన్నారు, మరి ఎందుకు సైలెంట్ ఉంటున్నారని. మరి ఏందండి బాబు, ఏమండి గెలిచినని చెప్పి గెలకపోతే ఆడ బొట్ట. మరి ఏంటి నిన్నటిదాకా ఏమో ఎవరో కార్యకర్త తన్నాడు కడుపు మీద, మొన్న జగన్ రోజు పుట్టినరోజు నాడు అన్నారు, కాదని తెలిసింది జనసేన నాయకుడేనంటగా. ఎవరండి? మొన్న జగన్ పుట్టినరోజు నిమిత్తం కూడా ఒక అతను కడుపు మీద తన్నాడు గర్భవతిని అని టీవీలో చెప్పారు. ఇప్పుడు చూస్తే అది కాదంటున్నారు. ఎవరన్నారు? జనసేన కార్యకర్తేనంట, ఇప్పుడు తేలింది ఆయన. అవునండి, మరి కొట్టాడు మరి గుర్తుపడి వాడికి. ఫస్ట్ లో జగన్ కార్యకర్త అన్నారు, తర్వాత చేతి మీద పచ్చబొట్టు ఉందంట కదా ఆయనకి, పవన్ కళ్యాణ్. అవునండి, పనులు పుచ్చిపడి ఉందండి. మరి ఉంచుకుని చెప్పి చేస్తారేంటి? ఇప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా వీళ్ళే చేశారన్నారు, తీరాబాద్ నిజం బయటపడిన తర్వాత ఏమో వాళ్ళ కార్యకర్త అంటున్నారంట. వాళ్ళ కార్యకర్త అండి, జనసేన వాళ్ళ కార్యకర్త. జనసేన కడతారు. ఏమండి చిన్న విషయం చెప్పంటారా? చంద్రబాబు రావడానికి కారణం పవన్ వాళ్ళే. ఏమండి ఇప్పుడు నేను చెప్తున్నానుగా, నా పేరు కొండల అప్పలనాయుడు. చూసుకోండి, కావాలని చూసుకోండి. చాలా ఇబ్బందిగా ఉంది అయితే. కొండల అప్పల నా పేరు. వచ్చింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పవన్ వచ్చాడు. మోడీ వాడండి, మోడీ చేత టీఎం నాకు వాడు, టీఎం వాడు. మరి ఏమంటారు, రేపేమో మున్సిపాలిటీతో పాటు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు 2029 ఎవరిదంటారు? మందే. రైట్. చూసుకుంటే కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, 18 నెలలు దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. మరి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? ఎందుకంటే స్థానిక సంస్థలతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. ఏమంటారు? పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఈ ఎలక్షన్స్ కానీ ఏమైనా సరే అండి మనకి రేషన్ కార్డులో నేమ్ యాడ్ చేయమంటే ఈ రోజుకి ఎవరు యాడింగ్ చేయట్లా. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం కానీ సచివాలయంలో సరైన ప్రాసెసింగ్ అధికారి ఎవరుంటూ లేరు. వాళ్ళని అయితే ఎప్పుడు వెళ్ళినా ట్రైనింగ్కి వెళ్ళారు, క్యాంపులకి వెళ్ళారని చెప్పడమే కానీ మనకి ఇచ్చిన గడువు అయిపోతుంది, ఆ గడువు లోపల పని అవ్వట్ల. ఈ మరి కొత్త కార్డులలో రేషన్ కార్డులలో పేర్లు యాడ్ చేయమని అడుగుతున్నాము, దానికి అప్లికేషన్ అంటున్నారు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సచివాలయం చుట్టూ కాళ్ళు అదిగేలా తిరగడమే కానీ ఒక్క పని అవ్వట్లేదు సార్. మరి దీనికి అధికారులు తగిన చర్య తీసుకుని, నా ఒక్కడి సమస్య కాదు, ప్రజలందరి సమస్య గురించి నేనే వస్తున్నాను. సచివాలయంలో తిరిగే వాళ్ళు రోజు ఎంతమంది వస్తున్నారో విజిటర్ ఒకరిని పెడితే మీకు తెలుస్తుంది విజిటింగ్ బుక్ ద్వారా. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు, అధికారులు లేరంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వస్తారు చెప్పరు. ఆఫీస్ కార్యాలయం తీసి పెడతారు, 10 to 5 తీసి పెడతారు. సెకండ్ సాటర్డే ఉండదు, ఏముండదు, అన్నీ హాలిడేసే. సెలవులు అన్నీ తీసుకుంటారు. మరి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ప్రజలకు పని చేయమనే, మరి వాళ్ళ జీవనోభివృద్ధిగా తెలియదు సార్. మరొక విషయంలోకి వెళ్తే కనుక ఎలా అనిపిస్తుంది సార్? కొత్త ప్రభుత్వాలు వచ్చాక అమరావతి, పోలవరం పైన ఫోకస్ అంటున్నారు, అటుపక్క విశాఖపట్నం డెవలప్మెంట్ ఎలా ఉంది? కొంచెం సమయం ఇవ్వమంటున్నారు కదా, 15 ఏళ్ళు. మన ప్రజలకు అంత ఓపిక ఉంటుందా? ఏమంటే ఇక్కడ లోకల్లో ఉన్న క్యాండిడేట్లకి రేషన్ కార్డులో నేమ్ యాడ్ చేయమంటే చేయట్లేదు. దీన్ని బట్టి మన ఇది యాడ్ చేయడం ఎంతసేపు అవుతుంది వాళ్ళకి పని?
ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఒక రేషన్ కార్డులో నేమ్ మ్యాక్సిమం ఒక పర్సన్ తీసుకున్నా కానీ 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. సరే మా అన్నీ తీసుకున్నా 10 నిమిషాలు ఎక్కువ. అంతేనండి, వారాలు నెలలు గడుస్తున్నాయి. కొన్ని నా దగ్గరికి వచ్చి నా ఆధార్ కార్డు నెంబర్ అన్నీ నేను వివరాలు ఇస్తా, నా పేరు యాడ్ చేశారో లేదో చెప్పమనండి. అర్థమైంది సార్. నేను ఎవరిని కావాలో పని నన్ను కావాలంటే నేను కలుస్తానా కూడా ఎవరు చెప్పరు. పారదర్శకత్వంగా లేదు అసలు పని చేసే విధానం కూడా వాళ్ళ దగ్గర లేదు. పై అధికారుల నుంచి మరి ఎలా ఉందో తెలియదు, కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ ప్రజలకైతే సరైన ఇది ఇవ్వట్ల, వాళ్ళ సమాధానం ఇవ్వట్ల. అధికారులు అడుగుతున్నారు కదా, సమయం ఇవ్వగలుగుతారా అంటున్నా. అదే మరి 15 ఏళ్ళు సమయం ఇస్తామండి. ఇప్పుడు సమయం కోసం ఇచ్చే కదా, 5 ఏళ్ల తర్వాత ఈయన ప్రభుత్వం వచ్చింది. ఈ సమయం చూసుకునే ఆయన ఇచ్చింది. మరి ఈయన కూడా ఇలాగే చేస్తుంటే నేను ఒకటే అడుగుతున్నా సార్, ఒక రేషన్ కార్డులో పేరు యాడ్ చేయాలి, లేదా చచ్చిపోయిన వాళ్ళకి తొలగించాలి. ఎన్నాళ్ళు పడుతుంది మీకు? 15 ఏళ్ళు పడుతుంది, లేదా ఇంకో ప్రభుత్వం వచ్చే మారుతాయా? దానికి సరైన సమాధానం మీ మీడియా ద్వారా వస్తే మా ప్రజలు టీవీలోనో చూసి అన్నీ ఆనందిస్తారు. రైట్ సార్, రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.